బయట దేశాల నుంచి వచ్చిన ఆడవాళ్ళ కోసం మాట్లాడుకున్న మాటలు, స్టైల్ మారింది, దాను నడక మారింది అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియదు కదా, పులుసు వదిలింది మాకు బెండు తీరింది చెప్పని బాధగా ఉంది అని వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మేము చెప్పుకోలేము, ఎందుకంటే మేము బయట దేశాల నుంచి వచ్చాం. ఇంకోటి ఏంటంటే వాళ్ళకన్నా ముందు ప్లెయిన్ ఎక్కామని గర్వంతో మేము ఉంటామని మీరు అనుకుంటారు. కానీ అలాగే ఏమీ ఉండదు. 2 సంవత్సరాలు ఎంత బేగ ఎక్కడ అవుతుందా, చక్కగా చలాకి ఇంటికి వచ్చేయాలని ఆలోచించే ఆడవాళ్ళు 100% ఈ దుబాయ్ దేశాల్లో ఉంటారు. ఎందుకంటే ఇక్కడ సబ్బు ఉంటుంది కదా, మనం ఒక సబ్బు కొన్నామంటే బర్రా 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 అదిగిపోయినంత వరకు ఎలా కొడతాము. ఈ బయట దేశాలు వచ్చిన ఆడవాళ్ళని ఇక్కడ ఓనర్స్ అలా కొడతారు. మేమైతే ఇంకా సేఫ్. ఇతర దేశాల ఆడవాళ్ళ పరిస్థితులు ఎలాగున్నాయో పాపం. అందుకే దేవుడు మొక్కుతున్నానండి, అక్కడికి వెళ్ళిన ఆడవాళ్ళందరికీ గుండె ధైర్యం ఇవ్వాలనేసి. ఎందుకంటే అంతకుమించి మన దేవుని తప్పితే ఇంకెవరిని మొక్కున్నా సరే మనకు అక్కడ పనులు జరగవు. అతనే మనకి ఎప్పుడు అండగా ఉంటాడు. నేనైతే అలాగా అనుకుంటున్నాను. మీరేటనుకుంటున్నారో నా కామెంట్ ద్వారా తెలియజేయండి.